అది శీతాకాలపు రాత్రి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ తన కారులో ఒంటరిగా వైజాగ్ నుండి కాకినాడకు ప్రయాణిస్తున్నాడు. సమయం రాత్రి 12 గంటలు కావస్తోంది. దట్టమైన పొగమంచు. దానివల్ల రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడే హైవే పక్కన ఒక పాత బస్టాండ్ వద్ద తెల్లటి దుస్తుల్లో ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనిపించింది. అది దూరం నుంచే గమనించిన కార్తీక్, ఏంటి సమయం కాని సమయంలో ఈ అమ్మాయి ఇలా ఒంటరిగా నుంచొని లిఫ్ట్ అడుగుతుంది, ఏ ధైర్యంతో అంటూ ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి కార్ ఆపాడు కార్తీక్. హాయ్ సార్, నా పేరు శ్రావణి అని పరిచయం చేసుకుంది. కానీ ఆమె మాటల్లో ఏదో తెలియని ఆందోళన, వణుకు కనిపించింది కార్తీక్కు. మా నాన్నకు చాలా సీరియస్గా ఉందండి. మా ఊరు ఈ ఊరి చివరిలోనే ఉంది. కొంచెం మీరెళ్లే దగ్గర ఆ చివరి బంగ్లా ఉంది, అక్కడ దించేస్తారా ప్లీజ్ అండి అని అడిగింది. కార్తీక్, దానికే ఇంతలా ప్రాధేయపడాలా? రండి, ముందు కారెక్కండి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఎక్కడికని వెళ్తారు? ఈ సమయంలో ఒంటరిగా నుంచోవడమే తప్పు అంటూ తన కారులో లిఫ్ట్ ఇచ్చాడు కార్తీక్. కారులోకి ఎక్కిన తరువాత కూడా శ్రావణి చాలా ఆందోళనగా ఉండడం గమనించిన కార్తీక్, ఆగండి శ్రావణి గారు, మీ నాన్నగారికి ఏమీ కాదులేండి, మీరు కొంచెం నెమ్మది పడండి, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. ప్రయాణం మొత్తం శ్రావణి వింతగా మాట్లాడడం గమనిస్తాడు. ఇక దగ్గరికి వెళ్ళేసరికి, ఏవండి, ఈ రోడ్డు మూలన మలుపు జాగ్రత్త, లేకపోతే ప్రాణాలైపోతాయి, జాగ్రత్త జాగ్రత్త అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రావణి. అలాగే, నెమ్మదిగానే వెళ్తాను, మీరంత టెన్షన్ పడద్దు. ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడడం అంటే మానసికంగా స్ట్రెస్ ఫీల్ అయినట్టే. మీరు కొంచెం కూల్గా ఉండండి, నేను కార్ చాలా బాగా తోల్తాను. శ్రావణి గారు, మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర దించేస్తాను. శ్రావణి నవ్వుతూ, నన్ను సేఫ్గా ఇంటి దగ్గర దించేస్తానంటున్నారా? పర్వాలేదు, అంత మాట అన్నారు, చాలా థ్యాంక్స్. మీరే సేఫ్గా ఇంటికి వెళ్తే నాకు అంతే చాలు, ఇంకేం అవసరం లేదు అని అంటుంది. ముందు కూర్చున్న శ్రావణి ఒకసారి వెనక సీట్లోకి మారిపోవటం చూసిన కార్తీక్ కొద్దిగా టెన్షన్ పడతాడు. ఏం జరుగుతుంది? నా కారులో ముందు కూర్చున్నామే వెనక్కి వెళ్లడమేంటి అని ఆలోచించే లోపలే తన కార్ టైర్ పేలుతుంది. అది పెద్ద శబ్దంగా మారి ఒక్కసారే కార్తీక్ కారుని కంట్రోల్ చేసుకొని గబగబా కార్ దిగుతాడు. పరిగెత్తుకుంటూ వెనకమాలకి వెళ్లి స్టెప్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు. టెన్షన్లో తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ పక్కకు చూస్తాడు. అంతే, శ్రావణి జననం మరణం అని కనిపిస్తుంది. ఏంటి, ఆ అమ్మాయి కారులో లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇందాక ముందు కూర్చుంది, మాట్లాడుతూనే వెనక్కి వెళ్ళిపోయింది. అసలు ఎక్కిన దగ్గర నుంచి ఊర చివర బంగ్లా గురించి మాట్లాడుతుంది. ఆ ఊరి చివర ఉన్న బంగ్లా ఏంటి? తను టర్నింగ్ తిరిగేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని హడావుడిగా చెప్పడమేంటి? అసలు నాకు ఇవన్నీ ఏదో మెరాకిల్లాగా అనిపిస్తుంది. అసలు తను మనిషేనా? చచా, ఇంత చదువుకున్న నేను దెయ్యాలున్నాయి అని అనడం కూడా కరెక్ట్ కాదేమో. అలా అని ఈ విషయాన్ని ఇలా వదిలేలేను. ఊళ్ళోకి వెళ్ళాలి, జరిగిన విషయం కనుక్కోవాలి. అసలు ఎవరి శ్రావణి? ఎందుకు నా కోసం బస్టాప్లో వెయిట్ చేసింది? ఎందుకు టర్నింగ్ దగ్గర జాగ్రత్త అని చెప్పింది? తను చెప్పినట్టుగానే టర్నింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు నా టైర్ పేలింది. ముందు ఆమె ఈ ఊళ్ళో తనకు కావాల్సిన బంధువులు ఉన్నారని చెప్పింది కదా, వెంటనే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పి ఊళ్ళోకి కార్తీక్ ఎంటర్ అయి శ్రావణి పేరు చెప్పటంతో అందరూ ఒకరి మొకాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. సర్లే బాబు, అదిగో ముందుకు వెళ్ళు, అదే శ్రావణి వాళ్ళ ఇల్లు, అదిగో అతనే శ్రావణి వాళ్ళ నాన్న, ఎప్పుడూ దిగాలుగా కూర్చుంటాడు, వెళ్ళు బాబు వెళ్ళు, అతనితో కాసేపు మాట్లాడు అని ఊళ్ళో జనాలు చెప్తూ ఉంటారు. సార్, ఎలా ఉన్నారు? బావున్నారా? ఎందుకు సార్ మీరు బాధపడుతున్నారు? నేను మిమ్మల్ని ఒక విషయం అడగటానికి వచ్చాను సార్. అసలు మీరెందుకు ఏడుస్తున్నారో అంతకంటే ముందు చెప్తారా? నా మనసులో ఉన్న మాటనే ముందుగా నన్ను మిమ్మల్ని అడగమంటారా? లేదు బాబు, నీ మనసులో ఏముందో అడుగు.
ఏమీ లేదండి, శ్రావణి అనే అమ్మాయి నా కారు ఎక్కిన దగ్గర నుంచి మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, ఊరి చివరన మా బంగ్లా ఉంది, టర్నింగ్ తిరిగే దగ్గర జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ముందు సీట్లో ఉన్నామా వెనక్కి వెళ్ళిపోయింది. టర్నింగ్ దగ్గర నిజంగానే నా కార్ టైర్ పంచర్ అయింది. నేను దిగే లోపల ఆమె కనపడకుండా పోయింది. అసలు ఏంటండి ఇదంతా? ఏమైంది మీ శ్రావణికి? నాకు చెప్పండి సార్, చాలా టెన్షన్గా ఉంది అని కార్తీక్ చాలా యాంగ్జైటీగా శ్రావణి వాళ్ళ నాన్నని ప్రశ్నిస్తాడు. చాలా మంచి ప్రశ్న అడిగావు బాబు. మా శ్రావణి గురించి, మా తల్లి, బంగారు తల్లి, అందరికీ మంచి చేస్తుంది కానీ ఏనాడు చెడు చేసేది కాదు. అవును, మా శ్రావణికి ఎవరికైనా ఏదైనా హాని జరుగుతుంది అని తెలిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఎప్పుడు వాళ్ళ కారు ఎక్కుతూ ఉంటుంది. అలాగే మీ ప్రాణానికి ముప్పు ఉంది అని మా శ్రావణికి తెలిసింది. అందుకే మీ కారు ఎక్కి మీ కార్ టైర్ పంచర్ అవుతుంది అని ముందే తెలిసి తను మిమ్మల్ని కాపాడింది. ఇంతకీ మా శ్రావణి ఎక్కడా అని అడిగావు కదా బాబు. మా శ్రావణి చనిపోయి దగ్గర సంవత్సరం అవుతుంది. అదే మలుపులో తనకి యాక్సిడెంట్ అయి గాలిలో కలిసిపోయింది మా శ్రావణి చెప్పటంతో ఇక అక్కడి నుంచి కార్తీక్ లేచి తను కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి శ్రావణి చనిపోయిందా? చనిపోయి కూడా తను అందరి ప్రాణాలు కాపాడాలి అనుకుంటుందా? వావ్, గ్రేట్ సార్, రియల్లీ మీ అమ్మాయి చాలా గ్రేట్ అంటూ తను కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి శ్రావణిని మనసులో తలుచుకుంటూ ఏడ్చుకుంటూ కార్ దగ్గరికి వస్తాడు. శ్రావణి అక్కడ చిన్నపిల్లల ఆడుకున్న ఆటలు, తన చిన్నతనం అంతా కూడా కార్తీక్కి కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చూసి కార్తీక్ వచ్చి కార్ ఎక్కుతాడు. కొద్దిసేపటికి మళ్ళీ కార్లో శ్రావణి కనిపిస్తుంది. ఈసారి స్నేహితురాల్లాగా, అపరిచితురాల్లాగా కాదు, తను ప్రేమించే ప్రేమికురాల్లా కనపడుతుంది. ఏంటి కార్తీక్, మిమ్మల్ని సేవ్ చేశానని నాకు థ్యాంక్స్ చెప్పాలి అని నా కోసం వెతుక్కుంటున్నారు కదూ, అందుకే మీ థ్యాంక్స్ స్వీకరించడానికి నేను మళ్ళీ మీకోసం వచ్చేశాను అంటూ ఇక శ్రావణి కార్తీక్ మీద చేయి వేస్తుంది. నీ అంత మంచి అమ్మాయి మనిషిగా లేకపోయినా నేను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు శ్రావణి, అలా నేను నీ ప్రేమికుణ్ణి అయిపోయానన్నమాట అంటూ శ్రావణితో మాట్లాడుకుంటూ జర్నీ కొనసాగిస్తాడు కార్తీక్. మరి ఈ ప్రేమ జంట చివరాఖరికి ఏమైంది అనేది ఆ దేవుడికే తెలియాలి. ఈ వీడియో మీకెలా నచ్చింది అనేది నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా చెప్పేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కొత్తగా అనిపించినా నిజంగా ఒక ఆత్మ చేసిన ప్రయత్నం ఒక అతని ప్రాణం కాపాడడమే కాదు, తన జీవితానికి ఒక ఆశని కూడా చూపించింది. ప్రేమ పెళ్లిదాకా వెళ్లదని తెలిసినా కూడా కార్తీక్ శ్రావణి ప్రేమకు ఫిదా అయిపోయాడు. అదండి దీంట్లో ఉన్న నీతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.